గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ నవీన. చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాం గదా! ఐ నో ఈ వీడియో కూడా ఫిల్మ్ చేయాలనుకుని మళ్ళీ ఫిల్మ్ చేశా. అసలు ఎంత సేపు తర్వాత ఫిల్మ్ చేశానో. సో, పొద్దున్నే లేసి ఆఫీస్‌కైతే రెడీ అయిపోతున్నాను ఇక్కడ. చాలా త్వరగా లేసా. అందుకు నాకు కొంచెం టైం ఉంది. అండ్ ఆఫ్‌కోర్స్ లేసిన వెంటనే వాటర్ తాగేసి అండ్ బెడ్ అంతా మడత పెట్టుకోవడం ఈస్ ఎ రిచువల్. మీరు ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. బికాజ్ యూ నీడ్ టు డూ ఇట్ గైస్, బేసిక్ హైజీన్. అండ్ ఎనీవే ఈ దుప్పటంతా నీట్‌గా మడతేసేసా. అండ్ 1, 2 కాకుండా 3 వాడతాను సమ్మర్‌లో గూడా. ఎందుకంటే నైట్ చాలా చల్లగా అయిపోతది. అండ్ ఇంకా ఆఫీస్‌కంతా రెడీ అయిపోయా. ఈరోజు అసలు వాన పడుతుంది. నాకు నచ్చని వెదర్ వాన వెదర్. ఐ హేట్ రెయిన్స్. యూజువల్లీ కొంచెం నచ్చుతది. కానీ ఈ మధ్య అయితే నాకు అస్సలంటే అస్సలు నచ్చదు. చిరాకొస్తది వాన పడుతుందంటే. సో, నేనైతే నా గొడుగు ఎత్తుకొని స్టార్ట్ అయిపోయాను. అండ్ ట్రైన్స్ అంతా వెట్‌గా, రోడ్స్ అంతా తేమగా అస్సలు చిరాకుగుంటది. ట్రైన్స్‌లో గూడా అంతా తేమ ఉంటది. అందుకు రికార్డ్ చేసేకి గూడా అస్సలు బుద్ధవ్వలేదు. బట్ ఎనీవే ఆఫీస్‌కైతే రీచ్ అయిపోయా సేఫ్ అండ్ సేన్‌గా. అండ్ ఇక్కడైతే కొన్ని వాటర్ తీసుకుంటున్నా నేను. ఇక్కడ ట్యాప్ వాటరే తాగుతారు యూజువల్‌గా. బట్ ఇక్కడ ట్యాప్ వాటర్ కొంచెం డిఫరెంట్‌గా ఉందని చెప్పి ఇలా ఫిల్టర్ తెప్పించుకున్నాము. సో, అది తినేసి ఇంక నేను ఎక్కడికెళ్తున్నానో కూడా గుర్తులేదు. మేబీ కిందకెళ్తూ ఉంటాను. ఎందుకంటే ఒకే ప్లేస్‌లో కూర్చొని వర్క్ చేస్తా కదా! సో, యూ ఫీల్ లైక్ గెట్టింగ్ అప్ అండ్ మూవింగ్ అరౌండ్. అఫ్‌కోర్స్ మా ఆఫీస్‌లో విండోస్ అన్నీ ఉంటది. బట్ అంతమందితో ఒకే దగ్గర కూర్చొని ఉండడం యూ జస్ట్ ఫీల్ లైక్ ఇట్స్ టూ మచ్. సో, అప్పుడప్పుడు ఇలా లేసి బ్రేక్స్‌కైతే ఎళ్తూ ఉంటాను. ఈరోజు మా మమ్మీ సగ్గు బియ్యం హల్వా చేసింది. అస్సలెట్లుందంటే నెక్స్ట్ లెవెల్ అంతే. సో, దాన్ని నీట్‌గా వేడి చేసుకోమని తినమని చెప్పింది మమ్మీ. కానీ వేడి చేసుకోకుండానే తినేసాను ఆత్రం తట్టుకోలేక. అండ్ మళ్ళెళ్లి వర్క్ చేశా. అలాగే ఇప్పుడు లంచ్‌కి నేను చపాతీ ఇంకా పన్నీర్ కర్రీ అయితే తిన్నా. అస్సలు మా మమ్మీ ఏం చేసినా అద్భుతం అనుకో. బట్ ఇదైతే ఇంకా ఎక్స్‌ట్రార్డినరీగా ఉండింది. అండ్ కొంచెం మామిడికాయ తింటూ మీటింగ్ అయితే అటెండ్ చేసేసా. ఫైనల్లీ మీటింగ్ అయిపోయింది. మామిడికాయలు కూడా అయిపోయినాయి. సో, బ్యాగ్ అంతా సర్దుకొని ఇంటికెళ్తే రెడీ అయిపోతున్నాను. సో, ఇప్పుడు నేను యాపిల్ ఫోన్ వాడుతున్నా కాబట్టి అసలు నేనింకా ఏమంటున్నా అంటే యాపిల్‌కి అన్ని రకరకాల చార్జర్‌లన్నీ కొనాలనుకున్నా. బట్ ఇట్స్ జస్ట్ సి టైప్ గైస్. నేను లిటరల్లీ నా ఆండ్రాయిడ్‌కి వాడే చార్జరే యాపిల్‌కి కూడా వాడుతున్నా. డూ యూ థింక్ ఇట్స్ గోనా ఎఫెక్ట్? ఏమైనా అవుతదా? లేకపోతే ఏమైనా మార్చాలా? ప్లీజ్ లెట్ మీ నో. ఎందుకంటే లిటరల్లీ నా ఏమంటారు ఆండ్రాయిడ్ ఫోన్‌కి వాడే చార్జరే, పవర్ బ్యాంకే సేమ్ అదే వాడుతున్నా నేను. సో, డూ లెట్ మీ నో ఇఫ్ ఏమన్నా ఇబ్బందవుతదేమో నా ఐఫోన్‌కి అని చెప్పి. అండ్ ఇక్కడే డిన్నర్ కూడా త్వరగానే తినేయాలని ట్రై చేస్తున్నా. అరౌండ్ 6:30, 7 కంతా నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతది. సో, నేను డిన్నర్ కూడా ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నా. జస్ట్ చపాతీ అండ్ పన్నీర్ ఉన్నింది కదా! అది మధ్యాహ్నం తినిందే ఇప్పుడు కూడా తినేసా ఒక చపాతీ. అండ్ మా మమ్మీ నాకు ఏది తిన్నా నాకు స్వీట్ తినాలి దాని తర్వాత. అందుకని చెప్పి ఇక్కడ స్వీట్ పొటాటో పోలి. మీకు పోరీస్ తెలుసు గదా! పోలి. అసలెట్లుందంటే చాలా బావుంది. నేను అన్నీ చాలా బావుంది అంటున్నా గదా! కానీ అసలు నిజంగా అన్నీ చాలా బావున్నాయి. అండ్ ఈ స్వీట్ పొటాటో పోలి అయితే అసలు చాలా అంటే చాలా బావుంది. నేను ఫస్ట్ టైమ్ చేసింది మా మమ్మీ అసలు హైలైట్ ఉండింది. మమ్మీకి చెప్పా మళ్ళా చేయమని. మా మమ్మీ నెక్స్ట్ టైమ్ చేస్తా అని చెప్పింది. అండ్ ఇక్కడ నేను ఈవినింగ్ నడుచుకొని ఎళ్ళేటప్పుడు వానైతే కొంచెం తగ్గింది. అండ్ చూసారా కొంచెం క్లియర్ అయినట్టుంది వెదర్ అంతా. అండ్ నాకెంత నచ్చుతదో ఈ వెదరు. వాన పడిన తర్వాత ఉండే వెదర్ నచ్చుతది గానీ, కొంచెం డ్రై అయిపోయాక లేకపోతే అస్సలు పిచ్చి ఉంటది. ఎనీవే ఇంటికొచ్చేసేసరికి చిన్న క్యూట్ పిల్లలున్నారు. అంజనా ఇంకా పరధ్ది. వీళ్ళిద్దరు మా పిన్ని బేబీస్. చూసారా ఎంత క్యూట్‌గున్నారో. వీళ్ళిద్దరొచ్చి టీవీ అయితే చూస్తున్నారు. అండ్ అసలు వీళ్ళొచ్చిన వెంటనే టీవీ పెడతారు అసలు. ఎంత క్యూట్‌గా ఉంటారు కదా! వాళ్ళేం చేసినా ముద్దుగానే అనిపిస్తది. సో, నేను ఇంటికొచ్చిన వెంటనే ఇంక ఇప్పుడు తలకి ఏదో ఒకటి పెట్టాలి. హెయిర్ ఫాల్ ఒక్క రకంగా లేదు నాకు విపరీతంగా అవుతుంది. దీన్ని ఎలాగో అలాగా ఇంకా టేక్ కేర్ చేసే టైం వచ్చింది. అసలు జుట్టునైతే వదిలేసా నేనసలు ఏం చేయకుండా పోతే పోయిందిలే అని చెప్పి. బట్ హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుందని చెప్పి ఇంకా ఐయామ్ గెట్టింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో, ఇప్పుడైతే నేను నా బేసిక్, సేవియర్ ఎనీ టైమ్ నాకు ఎక్కువ హెయిర్ ఫాల్ అయితే ఇది వాడతాను. అసలు చాలా హెల్ప్ అవుతది నాకు. పర్సనలీ నాకు మీరైతే అస్సలు ట్రై చేయకండి. ఎందుకంటే మీకెలా రియాక్ట్ అవుతదో నాకైతే తెలీదు. సో, ఫస్ట్ వచ్చి కొన్ని కలోంజీ సీడ్స్ ఇవి ఎక్కడైనా దొరుకుతాయి. అసలు ఆస్తాలో, లండన్‌లో కూడా ఎక్కడంటే అన్ని దగ్గర దొరుకుతాయి. ఇంకా మేతి తెలిసిందే కదా! ఇండియన్ స్టోర్స్‌లో దొరుకుతది. ఆస్తాలో దొరుకుతది. ఎక్కడంటే అక్కడ దొరుకుతది. ఆ 2 తీసుకొని కొంచెం హాట్ వాటర్ ఏసుకొని బాయిల్ చేసుకోవాలి. మీరు కోల్డ్ వాటర్ ఏసుకొని కూడా బాయిల్ చేసుకోవచ్చు. బట్ నేనైతే హాట్ వాటర్‌తో చేసా త్వరగా అవుతదని చెప్పి. అండ్ వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటో నాకైతే తెలీదు. బట్ ఇట్ రియల్లీ హెల్ప్స్ మీ విత్ మై హెయిర్ ఫాల్ అండ్ ఆల్సో హెయిర్ రఫ్‌గున్నప్పుడు గూడా ఈ 2 అయితే హెల్ప్ చేస్తాయి. జస్ట్ ఈ రెండిటిని బాయిల్ చేసుకొని ఆ వాటర్ వాడితే. బట్ నేను ఎక్స్‌ట్రా కాబట్టి నా హెయిర్ కేర్ కూడా ఎక్స్‌ట్రానే ఉంటది. అందుకని నేను కొంచెం ఆనియన్ ఇంకా జింజర్ కూడా వాడతాను.
ఇది యాక్చువల్లీ ఇనీషియల్‌గా నేనొక యూట్యూబ్ వీడియోలో చూసాను. అండ్ దెన్ ఐ ట్రైడ్ ఇట్. ఓకే. నేను చాలా రోజుల ముందైతే ఇది ట్రై చేశా. చాలా రిలీజియస్‌గా. అండ్ ఇట్ యాక్చువల్లీ రియల్లీ వర్క్డ్ ఫర్ మీ. మీకు వర్క్ అవుతుందని నాకైతే తెలీదు. బట్ డోంట్ ట్రై ఇట్ జస్ట్ బికాజ్ ఐ యామ్ టెల్లింగ్ ఇట్. రీడ్ అబౌట్ ఇట్. మీ రీసెర్చ్ మీరు చేయండి. దాని తర్వాత యూజ్ చేయండి. ఇంకా మా ఇంట్లో కూడా రోస్‌మెరీ చెట్టుంది కాబట్టి రోస్‌మెరీనైతే కొంచెం కట్ చేసుకొనొచ్చి ఇక్కడ ఆ బాయిలింగ్ వాటర్‌లో ఏసేసా. అలాగే ఆనియన్ ఇంకా జింజర్‌ని గూడా మిక్సీ పెట్టి నీట్‌గా మిక్సీ అయితే పట్టేసా. యాక్చువల్లీ అది మిక్సీకి అంటే పేస్ట్ అయ్యి కొంచెం కష్టంగుండింది. అందుకు మా మమ్మీ అక్కడ బాయిల్ అవుతున్న వాటరే కొంచెం తీసుకొని దాంట్లో ఏసేసిందనమాట. చూసారా ఇలా నీట్‌గా ఫిల్టర్ చేసేకి హెల్ప్ చేస్తుంది మా మమ్మీ. అండ్ ఈ 2 రెడీ అయిపోయాక ఇంకా వాటర్ కొంచెం చల్లారిన తర్వాత రెండిటిని కలిపేసి ఎలా అని చూపిస్తాను చూడండి. మీకు చూపిస్తానో లేదో తెలీదు. బట్ ఆ రెండిటిని అంటే ఎక్కువ కాకుండా ఈక్వల్ క్వాంటిటీస్‌లో కలిపి జుట్టంతా నీట్‌గా చిక్కు తీసుకోవాలి. హెయిర్‌కి మీరు ఏం చేస్తున్నా జుట్టుకి చిక్కయితే తీసుకోవాలి. ఆయిల్ పెడుతున్నా, హెయిర్ మాస్క్ పెడుతున్నా, ఏది పెడుతున్నా యూ హ్యావ్ టు టేక్ కేర్ దట్ యూ కోంబ్ యువర్ హెయిర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, నీట్‌గా ఇంకా కోంబ్ చేసిన తర్వాత ఈ రెండిటిని మిక్స్ చేసేసి నేను యాక్చువల్లీ కాటన్‌తో కూడా పెట్టుకోవచ్చు. బట్ నా దగ్గర కాటన్ లేదని చెప్పి ఇలా డ్రాపర్ ఉంటుంది గదా! ఆ డ్రాపర్ తీసుకొని హెయిర్ అంతా నీట్‌గా డ్రాప్ చేసినట్టు ఐయామ్ అప్లయింగ్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై స్కాల్ప్ అనమాట. మీరు హెయిర్ లెంగ్త్‌కి అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. నేనైతే ఫస్ట్ స్కాల్ప్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నా. ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది ఎప్పుడు స్కాల్ప్‌లోనే అవుతది కాబట్టి. సో, ఓకే. అది చేశాక మళ్ళీ లెన్స్‌కి నేను అదే మిగిలిపోయిన ఉంటుంది గదా! అది మనం కలోంజీ ఇంకా మేథి దాంట్లోనే కొంచెం ఆయిల్ అప్లై చేసేసా. ఏదంటే మస్టర్డ్ ఆయిల్. సో, మస్టర్డ్ ఆయిల్ ఏసి ఆ 2 కలిపి లెన్స్‌కి పెట్టుకునేసా. ఇంకా రూట్స్‌కొచ్చేసి ఆ 2 మిక్స్ చేసి పెట్టుకునిందే. మళ్ళా ఇక్కడ పిల్లకాయలకి నేను ఆలు ఫ్రైస్ చేసిస్తున్నాను. అండ్ ఫేస్ మాస్క్ కూడా యేసుకున్నా. ఇది జస్ట్ మా మమ్మీ చేసిన హోమ్‌మేడ్ ప్యాక్ అనమాట. గ్రామ్ ఫ్లోర్ ఇంకేదో సున్నిపిండి. సున్నిపిండి. ఎగ్జాక్ట్‌లీ సున్నిపిండే బట్ ఫేస్‌కి తగినట్టు మా మమ్మీ చేసింది. దాంట్లో కొంచెం వాటర్ యేసుకొని నేనైతే ఫేస్ ప్యాక్ యేసుకునేసా. ఏం చేయాల్సిన అవసరమే ఉండదు. అండ్ నైట్ నేను తలస్నానం చేసుకొని వచ్చాక అసలు చూసారు కదా! నేను వెట్టుగుంటే కూడా పనుకునేస్తా యూజువల్లీ. కానీ ఈరోజు ఎందుకో నాకు పనుకోవాలనిపియలేదు. అండ్ టైం గూడా ఉండింది కొంచెము. అందుకు అందరూ పనుకున్న తుషిని డిస్టర్బ్ చేసి అయితే హెయిర్ అంతా డ్రై చేసుకున్నా. కాజ్ ఆనియన్ పెట్టుకున్న రోజు స్మెల్ అయితే చాలా ఎక్కువొస్తది. నెక్స్ట్ డే మీరు ఆఫీస్‌కి ఎళ్ళకుండా వీకెండ్‌లో ఉండేటప్పుడే ప్లీజ్ డూ ట్రై ఇట్. ఇట్ హాస్ లాట్ ఆఫ్ స్మెల్ అండ్ ఇట్ హాస్ లాట్ ఆఫ్ ఫ్రిజ్ గూడా. నేను ఆ స్మెల్ కవర్ చేసేకి ఇక్కడ పైన నేను అదేమంటారు సీరమ్ గూడా అప్లై చేశా. ఎందుకంటే ఇట్స్ వెరీ హార్డ్ గైస్. నేను కూడా నెక్స్ట్ డే ఆఫీస్‌కెళ్ళాను. ఇట్ ఈస్ హారిబుల్. మీకు ఫస్ట్ టైమ్ అయితే యూ డోంట్ ట్రై ఇట్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు కవర్ ఇట్ అప్ అండ్ ఇట్స్ రియల్లీ ఎంబారసింగ్. మీకే అసలు మీ వల్ల కాదు. సో, ఆనియన్ అస్సలు అప్లై చేసుకోకండి. మీకు తెలియకపోతే అప్లై ఇట్ ఇన్ ద వీకెండ్ అండ్ ట్రై ఇట్, టెస్ట్ ఇట్. మీ రిసర్చ్ మీరు చేసుకున్నాకే ఆయిల్‌ని అప్లై చేయండి ఆనియన్‌ని. కాజ్ యూ నో ఇట్. డో నాట్ అప్లై ఆనియన్ డైరెక్ట్‌లీ. సో, నేను అదంతా హెయిర్ అంతా అయిపోయింది. నీట్‌గా దాన్ని డ్రై చేసుకొని పైకైతే యేసుకునేసా. అండ్ ఫేస్‌కి స్కిన్ కేర్ చేసుకొని, ఆ పింపుల్స్‌కి అన్నిటికి ఇంకా ఏం చేస్తాం వాటికి పింపుల్ ప్యాచ్ ఏసి మూసి పెట్టేసాను. ఏమవుతున్నాయో అసలు ఎక్కువైపోతున్నాయో ఎందుకో అర్థం అవ్వట్లేదు. బట్ ఎనీవే ఇట్స్ నార్మల్ ఏజ్‌లో అవుతది. హార్మోన్స్ అని ఇట్స్ వెరీ నార్మల్. ఇట్స్ నథింగ్ స్పెషల్. నాకేం ఫస్ట్ టైమ్ అవ్వట్లేదు. ఎనీవే ఇంకా బెడ్ అరేంజ్ చేసుకొని రేపటికి సామాన్లన్నీ సర్ది పెట్టుకొని బ్యాగంతా సర్దుకునేసి ఐ యామ్ ఆల్ రెడీ టు గో టు బెడ్ గైస్. అండ్ థాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో నేనింక త్వరలో ఎండ్ చేసేస్తున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. బై.